ఇప్పుడు లైఫ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, లైఫ్ టెంపుల్ యొక్క ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఇలినాయ్ స్టేట్లో స్టార్ట్ అయింది. సుమారు 100 మంది గ్యాదర్ అవుతున్నారు. అయితే మీరు అంటారు, మీరు వెళ్ళి వస్తున్నారా బ్రదర్ అని. కాదండి, ఇక్కడ దేవుని దయ వల్ల దేవుడు మనకు ఈ యొక్క టెక్నాలజీ యంత్రాలు ఇచ్చాడు, నెట్వర్కింగ్ ఇచ్చాడు. కాబట్టి జూమ్లో వాక్ పరిచయం ప్రస్తుతం జరుగుతుంది. వారికి సాయంత్రం ఫ్రైడే ఈవినింగ్, మనకు సాటర్డే ఎర్లీ అవర్స్లో లైఫ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ వాక్ పరిచయం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా మీ బంధువులు యుఎస్లో చికాగో, నేపర్విల్లీ, స్ప్రింగ్ఫీల్డ్, బ్లూమింగ్టన్, గేల్స్బర్గ్, మార్టన్, చాంపైన్, డికాటోర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకలో ఉంటే, సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించాలని మీకు ఆశ ఉంటే, మీ బంధువులను, మీ యొక్క నిలవరులను పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. డీటెయిల్స్ అన్నీ కూడా ఆఫీస్ నెంబర్కి పెడితే మీకు కరెక్ట్ గైడ్ చేస్తారు. ప్రతి శుక్రవారం సాయంత్రం, అంటే యుఎస్ టైమింగ్స్లో ఫ్రైడే ఈవినింగ్ జరుగుతుంది, ఇండియన్ టైమింగ్లో సాటర్డే ఎర్లీ అవర్స్లో జరుగుతుంది. కాబట్టి లివింగ్ వాటర్స్ చర్చ్లో, ఆ చర్చ్ పేరు కూడా లివింగ్ వాటర్స్, జీవ జల నదులు అని. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రతిసారి జరిగే సహవాసంలో బంధువులు ఎవరైనా మీ యొక్క నిలవరులు ఉంటే వారిని మీరు అక్కడికి అందించాల్సి మనం చేస్తున్నాం. ఎందుకొరకంటే కేవలం సహవాసం ఆరంభించబడమే కాదు, అక్కడ మనం చేయుచున్న ప్రార్థనలను బట్టి దేవుడు అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగిస్తున్నాడు. ఎన్ని జరిగిస్తున్నాడంటే వారి మధ్యలో కూడా కేవలం ఇండియన్సే కాదు, అమెరికన్స్ మధ్యలో కూడా దేవుడు కార్యాన్ని ఎంతో బలంగా జరిగిస్తున్నాడు. కొన్నిసార్లు మనకే గగురుపాటు కలిగే కార్యాలు దేవుడు ఆ ప్రాంతంలో జరిగిస్తున్నాడని దానికి ఉదాహరణగా వచ్చే వారము వారి సాక్ష్యాన్ని కూడా వింటాం. అంటే ఎప్పుడు మన సాక్ష్యం వినడమే కాదు, అక్కడ దేవుడు వారి మధ్యలో లైఫ్ టెంపుల్ ద్వారా జరిగిస్తున్న పరిచర్య ఎన్ని గగురుపాట్లు కలిగే కార్యము వచ్చే వారము ఖచ్చితంగా సాక్ష్యం వింటాం. కాబట్టి ఈ పరిచర్య కొరకు ప్రార్థించి మీ యొక్క బంధువులు ఎవరన్నా చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటే ఇలినాయ్ స్టేట్లో పియోరియా ప్రాంతంలో లివింగ్ వాటర్ చర్చ్, ఆ ప్రాంతంలో సహవాసానికి మీరు ఆహ్వానించాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తున్నాం. ఒకసారి మనందరం లేచి నిలబడి